పాలిస్తీనా దేశానికి మనం అండగా ఉండేవాళ్ళం. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో పాలస్తీనాకు కాకుండా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వటం ప్రారంభించాం. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాష్టికాన్ని, దుర్మార్గాన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి సైతం అనేకసార్లు తీర్మానాలు చేసింది ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా. అమెరికా యొక్క అండదండలతో ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాలు చేస్తున్న నేపథ్యంలో మనం గతంలో పాలస్తీనాకి ఖచ్చితంగా అండగా ఉండే లైన్ కాకుండా గోడ మీద పిల్లివాటం లాగా ఒకవైపు ఇజ్రాయెల్కి ఇంకోవైపు పాలస్తీనాకి మొత్తం అంటూ ఒకవైపు తీసుకోకుండా ఉంటా ఉన్నాం. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందువల్లే ఈరోజు ఇజ్రాయెల్ తన దుర్మార్గపు దాష్టికాన్ని ఇరాన్ మీద కూడా ఈరోజు ఏకపక్ష దాడులు చేస్తూ ఉంది. అందుకని భారత ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. పాలస్తీనా ప్రజలకి అండగా ఉండాలి. ప్రపంచ దేశాలు దాదాపు 190 దేశాల్లో 144 దేశాలు ఈరోజు పాలస్తీనాకు అండగా ఉన్నాయి. అలాంటి పాత్ర భారత ప్రభుత్వం తీసుకోవాలి. అందుకనే పాలస్తీనాకు ప్రజలకి ఇజ్రాయెల్ ప్రజలు అండగా ఉన్నారు. ప్రపంచంలో ఉన్న అందరు ప్రజలు పాలస్తీనాకు అండగా ఉన్నారు. భారత ప్రజలు కూడా అండగా ఉన్నారు. అందుకనే దానికి సింబాలిక్గా రేపు 17వ తారీఖున వామపక్ష పార్టీలన్నీ కలిపి పాలస్తీనాకి సంఘీభావంగా ప్రజలందరూ నిలబడాలని చెప్పి భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం సంఘీభావ కార్యక్రమం చేపడతా ఉన్నాం. దానిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం.